పనికి పోయినా పొద్దుకెటొరకు ఇంటికి చేరుతారు. గిట్లనే గంట ఆలస్యమైతే ఇంకా రాకపాయే అని ఫోన్లు కొడతారు ఇంటోళ్ళు. వచ్చేదాకా పానం నిమ్మలం ఉండదు. ఓ మెరమెర ఆమ్దాన్ ఎక్కువన్నా తక్కువన్నా ఉన్నదో లేదో వండుకొని తిని ఇంట్లో ఉండాల్సిందే. కానీ గిళ్ళ జిందగీ అట్లా లేదబ్బా. పోతనే ఉన్నారు. ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఊళ్ళు దాటుడు, మందలు మేపుడు. మండలాలు జిల్లాలేంది రాష్ట్రాలే దాటుతున్నారు జీవాలతోటి. మన్యం పోతురు అన్నట్టు. ఏడ చీకటైతే అన్య గుడారాలు వేసుకొని వండుక తినోడు. అగో సంటి పోరలు కూడా ఉన్నారు. మనోళ్ళది కొమరంభీం జిల్లా శీర్ష అనే ఊరు. ఇండ్లకు తాళం పెట్టి కుటుంబాలే వెళ్ళిపోతున్నాయి మందలం కొట్టుకొని. శాతగాని ముసలోళ్ళే ఊరును పట్టుకొని ఉన్నారు. ఇక 400-300 కుటుంబాలు కూడా మాకు అందరు కూడా తాతల తండ్ల కాడికి వెళ్ళి కూడా మాకు ఇయే గుర్రు పట్టుకుని బతికే పరిస్థితి. దాదాపు 300 కుటుంబాలు ఉంటాయి మాయి. అందరు అట్టే వెళ్తుంది. ఇక్కడ ఆగనిత్తలేరు, ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది చేస్తాను బాగా. ఇక్కడ గొర్రెలను ఆగనిత్తలేరు, మా గుడిసెలు లిప్పుకపోతాను, జాలి లిప్పుకపోతాను, బండ్లు దుబ్బుకపోతాను. గట్ల ఈడ జీవాలకు గాసం దొరుకుతలేదని తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పోతున్నారు. మేపుకుంటా పోయి 4-5 నెలలకు మళ్ళా సొంతూరుకి ఏరుకుంటారట పతేడు. 4 నెలలు ఉండి 4 నెలల తర్వాత మరి రావాలి. పాము కుట్టినా తేలు కుట్టినా మాకు ఏ అవుతున్నా కానీ దగ్గర ఉంటే కొంచెం మాకు ఈ తిప్పలు ఉంటుంది. దగ్గర నుంచి రాకడ పోకడ కూడా లేదు మాకు. చచ్చిన బతుకు తెలియదు, సాగు తెలియదు, ఏది తెలియదు మాకు. ఆడొక 4 రోజులు వండి ఈడొక 4 రోజులు వండుకుంటా పోతాం. పిల్లలు జల్లలు మొత్తం మంది ఒకటే ఫ్యామిలీ మొత్తం పోతాను. మేము ఈ దేశం నుంచి పోయి ఆ దేశాన్ని మేపుతున్నాం. మా దేశపోడు మాకు లేడా, మీరెందుకు వస్తారని వాళ్ళకి వెనకటి శెల్కలు శెల్మలు లేకపాయే, గుట్టలు పోతామాయే. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏ ఊళ్ళో చూసినా. మరి ఇక మందలేయడమే పాలే, గాసం ఎట్లా దొరకాలే. ఎండలకు ఆనలకు గీ గోసలు వడలేకనే చాలా మంది గొల్లు మేకలు కాసుడే బంద్ చేసిండ్రు. ఇంకా అదే కుల వృత్తి మీద బతికేటోళ్ళకేమో గీ తిప్పాలు. మటన్ షాప్ పోయి కూర తెచ్చుకొని కమ్మగా వండుక తిన్న తలక గాదుల్లో జీవాలు జాదుడు అంటే